హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ఉప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. టూర్ చూడబోతున్నారు, ఒక ఇల్లుది టూర్. మరి ఇల్లు మన ఇల్లా లేకపోతే మన ఫ్రెండ్స్ ఇల్లా? కాదు, ఇది ఒక గెస్ట్గా మనం తీసుకునే ఎయిర్బిఎన్బి రూమ్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను, ఒక ఎయిర్బిఎన్బి ఇన్ యూఎస్ఏ మనం వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్, లోపల ఏమేమి ఉంటుంది, ఏమేమి థింగ్స్ ప్రొవైడ్ చేస్తారు, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఎంత ఛార్జెస్ ఉంటాయి, తీసుకునేటప్పుడు మనం ఏమేమి చూసి తీసుకుంటాము, ఆ కైండ్ ఆఫ్ ఆ థింగ్స్ అని నేను కవర్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ బయట నుండి స్టార్ట్ చేద్దాము. సో దిస్ ఇస్ ఎంట్రీ. ఇది ఒక 15 floors బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో ఒక రూమ్ అన్నమాట. ఇది లాక్ బాక్స్. ఇది మనకు పిన్ ఇస్తారు ఓనర్. ఆ పిన్ వచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు కింద కీస్ ఉంటాయి, కీస్ తోని మనం ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ప్లేస్కి వెళ్ళి ఒక దగ్గర స్టే చేయాల్సి వస్తే డైరెక్ట్గా వెళ్ళి హోటల్స్లలో అక్కడ చూసుకొని లాడ్జ్లలో రూమ్స్ బుక్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. ఇండియాలో కూడా అదే అయింది, సేమ్ ఇక్కడ కూడా అదే. ఎయిర్బిఎన్బి లాగానే చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటుంటారు. బట్ ఎయిర్బిఎన్బి ఈజ్ ఫేమస్. ఐ థింక్ ఇండియాలో కూడా ఎయిర్బిఎన్బి ఉందనుకుంటా. సో అయితే వెబ్సైట్కి వెళ్ళి మనం ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నాము, మనకు కావాల్సిన థింగ్స్ ఏంటి, ఎన్ని రూమ్స్ కావాలి, అలాంటి ఫిల్టర్స్ ఇస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అందులో మనం ఇక్కడ ఎక్కువ నడిచేది ఏంటి అంటే రేటింగ్స్. వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ ఏంటి, కమెంట్స్ చదివి దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం అన్నమాట. అండ్ పిక్చర్స్ చూసి ఇల్లు ఎలా ఉంది, మనం అనుకున్నట్టుందా లేదా, కైండ్ ఆఫ్ అవన్నీ ఉంటాయి. మీరు నన్ను ముందు నుండి ఫాలో అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాయి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. మేము పోర్టోరికోకి ట్రిప్కి వచ్చాము, లైక్ ఆల్మోస్ట్ 15 days. 15 daysలలో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాము. ఈ ఒక్కసారి మాత్రమే మేము రూమ్ తీసుకుని ఎక్కడైనా ఉండాలి అని చెప్పేసి ఈ బ్యూటిఫుల్ వ్యూ ఉన్న ఈ రూమ్ తీసుకున్నాము. అంతా ఓషన్. ఇంతకీ ఎయిర్బిఎన్బికి ఒక హోటల్లో లేదా ఒక మోటల్లో ఒక రూమ్ తీసుకుంటే ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, హోటల్లో కానీ తీసుకుంటే ఓన్లీ జస్ట్ బెడ్రూమ్, బాత్రూమ్ అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఎయిర్బిఎన్బిలో రూమ్ లాగానైనా తీసుకోవచ్చు, లేదా ఒక ఇల్లు లాగా 1 bedroom 2 bedroom ఇంకా పెద్ద ఇల్లులు కూడా మనం రెంట్కి తీసుకోవచ్చు. కపుల్ ఆఫ్ డేస్ స్టే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. అదర్ దాన్ గ్రాసరీస్, మిగతా స్టఫ్ అంతా అక్కడే ఉంటుంది. మీరు కుక్ చేసుకొని స్టే చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారనమాట. సోఫాస్, చైర్స్, టీవీ, కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ ఇవి మ్యాండేటరీ. ఇవి అందులో అన్నిట్లోనూ ఉంటాయి. జస్ట్ మా ఇద్దరికే కాబట్టి 1 bedroom, బాత్, కిచెన్ అండ్ హాల్, లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. ఇలాంటి ఐలాండ్స్కి వచ్చినప్పుడు అయితే మెయిన్లీ బీచెస్కి దగ్గర ఇలా వ్యూ ఉండాలి అని చూసుకుంటారు. రూమ్ చూడడానికి మంచిగా ఉండాలి, మంచి రివ్యూస్ ఉండాలి, మనకు కావాల్సిన చిన్న మెయిన్ థింగ్స్ ఉండాలి. అవన్నీ లోపలికి వెళ్ళాక చెప్తా, అవి చూసుకొని తీసుకుంటాను అనమాట. మేమైతే మెయిన్గా ఈ వ్యూ చూసి ఓకే వీ కెన్ ఎంజాయ్ దిస్ వ్యూ యాక్చువల్లీ అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాము. అది ఇంకా దగ్గరగా మీకు చూపిస్తా. ఎయిర్బిఎన్బిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఫెసిలిటీస్ మనకేం కావాలో దాన్ని బట్టి చూసేసుకోవచ్చు. దీంట్లోనైతే పూల్, బాస్కెట్బాల్, వెనక్కి బీచ్కి వెళ్ళొచ్చు, చైర్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా థింగ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ మనకి ఏది కావాలో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఈ చైర్స్ 2 అక్కడ వేసి మధ్యలో టేబుల్ పెట్టి మంచిగా ఫొటోస్ తీసి చూపించిన అనమాట. సో అర్థమైపోయింది, సేమ్ వీ కెన్ ఎంజాయ్ హియర్ ఈ వ్యూని. నేను వచ్చాను నిన్న సాయంత్రం, టీ ఇక్కడే తాగినా, ఇప్పుడు టీ ఇక్కడే తాగబోతున్నాము. పోర్టోరికోలో శాన్ జువాన్లో ఇస్లా వర్డే అనే ప్లేస్ అనమాట. అండ్ డౌన్ టౌన్కి నియర్ బై ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ కూడా మేము కొద్దిగా వాడేసినాము. కిచెన్ లో మాత్రం కొన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ వాళ్ళకి కాఫీ లేకపోతే నడవదు, డే స్టార్ట్ కాదు కాబట్టి కాఫీ మేకర్, కాఫీ ఐటమ్స్, కప్స్, ప్లేట్స్ అండ్ బౌల్స్, నైఫ్స్, ఓవెన్, ఫ్రిడ్జ్ లో ఏముండదు, జస్ట్ ఖాళీ తీస్తాడు మన ఐటమ్స్ పెట్టుకోవడానికి అనమాట. స్టే చేయడానికి దర్ కెన్ బి సో మెనీ రీజన్స్. వెకేషన్ లో ఆ ప్లేస్ లో ఉండడానికి రావచ్చు, బిజినెస్ పర్పస్ మీదనో ఇంకేదో అవసరాలకు ఉండాల్సి రావచ్చు. ఇక్కడ ఎయిర్బిఎన్బి అంటేనే స్టే అన్నమాట. స్టే అంటే స్లీప్, పడుకోవడానికి అని రీజన్. అందుకనే వీళ్ళు ఇచ్చే చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ కూడా మధ్యాహ్నం 3 o'clock కి చెక్ ఇన్ అవ్వచ్చు, మళ్ళీ మార్నింగ్ 11 కి చెక్అవుట్ అయిపోవాలి. ఇప్పుడు 11 కి, ఇప్పుడు 10 అవుతుంది, 11 కి చెక్అవుట్ అయిపోవాలన్నమాట. కంఫర్టబుల్ బెడ్, దానికి బెడ్ షీట్స్, ఎక్స్ట్రా బెడ్ షీట్స్,
పిల్లోస్ ఇవన్నీ ఇస్తాడు. అండ్ అక్కడ మనం ఏమన్నా కొన్ని డేస్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఐటమ్స్ అన్ని బయట పెట్టలేరు కాబట్టి మినిమం ఇలా స్టోరేజ్ పర్పస్కి ఇస్తారు. స్టాండ్, ఐరన్ బాక్స్, ఎక్స్ట్రా బెడ్షీట్స్, టవల్స్, ఇదైతే మ్యాండేటరీ టవల్స్ వాళ్ళు ఇస్తారు మినిమం ఇవన్నమాట. ఇది కాకుండా ఇంకా బీచ్ చైర్స్ వీళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా థింగ్. బీచ్ ఏరియాలో ఉన్న చాలా మంది బీచ్ చైర్స్ అనేది కామన్గా ఇస్తారు. సో దట్ ఈస్ బెడ్రూమ్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈజ్ బాత్రూమ్. బాత్రూంలో మినిమం వాళ్ళు ఇచ్చేది అయితే సోప్, షాంపూస్ ఇస్తారు, సోప్ ఇస్తారు, అండ్ ఇలా హ్యాండ్ టవల్స్ ఇస్తారు. వీళ్ళైతే టిష్యూస్, బౌంటీస్ ఇవి ఇస్తారు. ఇది బీచ్ ఏరియా కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రాగా ఇది అన్ని చోట్ల ఉంటుంది. బ్లోవర్, డ్రైయర్, స్ట్రైట్నర్ కూడా ఇచ్చారు. ఇంకా బీచ్ ఏరియా కాబట్టి సన్ స్క్రీన్, నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా ఇచ్చారు. ఇది ఇచ్చారు. బాత్రూమ్ మెయింటెనెన్స్ మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటెనెన్స్కి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట. మనం ఎయిర్బిఎన్బి అని వెతికినప్పుడు మనకు రేట్స్ చూపించడం జస్ట్ 100, 120 అలా మాత్రమే చూపిస్తుంది. కానీ ఎండ్ చెక్అవుట్ చేయడానికి వచ్చినప్పుడు దే విల్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ అనమాట. క్లీనింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేస్తారు, ట్యాక్స్ ఇంక్లూడ్ చేస్తారు. దీనికి మేము చూసినప్పుడు 125 చూపించింది క్లీనింగ్కి. జస్ట్ మేము స్టే చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బెడ్ సెట్ చేయాలి, ఐటమ్స్ ఏదైనా అటు ఇటు ఉంటే అవి సెట్ చేయాలి. అండ్ ఇప్పుడు బేసిక్గా కోవిడ్ కాబట్టి ఎక్స్ట్రా కాషియస్గా అన్నిటిని స్ప్రే చేయాలి కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఓన్లీ క్లీనింగ్కే $70 ఛార్జ్ చేస్తారు. అది కాకుండా ట్యాక్సెస్ అన్ని కలిపి ఓవరాల్గా ఒక $200 మనం దీన్ని పే చేసినాం అన్నమాట. 200 అంటే ఆల్మోస్ట్ 15,000 ఫర్ 1 నైట్ స్టే. వర్త్ ఇట్. అంటే వెకేషన్కి మాలా వచ్చి సరే మేము ఎందుకనంటే మేము ఏదో వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు ఇంట్లోనే ఉండట్లేదు, ఇంతకంటే రీజనబుల్ ప్రైజెస్కి జస్ట్ స్టేయింగ్కి అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఏం చూసుకోరు అనమాట. జస్ట్ నైట్ పడుకోవడానికి వెళ్ళిపోవడానికి చూసుకుంటారు కాబట్టి అది వేరు. బట్ మేము ఏంటంటే వచ్చినప్పటి నుండి మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాము. అది మాకు ఒక ప్లస్ పాయింట్. ఎక్కడ మేము స్టేయింగ్కి పెట్టలేదు కాబట్టి 1 నైట్ స్టేకి ఒక దగ్గర పెట్టడం అనేది వర్త్ ఇట్. అండ్ ఆల్సో మేము ఇటు రావడానికి ఒక రీజన్ ఉంటుంది. కరావలి రెయిన్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కొన్ని హెయిర్ రైడ్, బైక్స్ మీద రైడ్స్, కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉండే. అక్కడికి వెళ్దాము ఈరోజు అని చెప్పేసి మేము నిన్న ఈ రూమ్ బుక్ చేసుకున్నాం. బట్ లాస్ట్ మినిట్కి మేము ఆ రైడ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా అవి లేనప్పుడు ఎయిర్బిఎన్బి మాత్రం ఎందుకులే అని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే 200 కట్టిన దాంట్లో జస్ట్ 70 రూపీస్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇంకా 130 రావు. అందుకనేసి కొన్నిట్లలో ఉంటాయి ఫ్రీ క్యాన్సిలేషన్. ఐ డోంట్ నో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మా దాంట్లో అయితే మాత్రం రాదని చెప్పాడు. $130 రావు, మళ్ళీ 70 వస్తాయని చెప్పాడు. సర్లే ఇంకా 70 కోసం ఎందుకు, ఇటైతే వద్దాము. అండ్ ఈ ప్లేస్లో ఈ బీచ్ ఎంజాయ్ చేయొచ్చు, వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ వీ వాంట్ టు హ్యావ్ సమ్ సపరేట్ టైం. జస్ట్ ఇద్దరమే వెకేషన్కి వచ్చిన ఫీలింగ్ రావాలి కదా అన్న రీజన్తో మేము ఇది కంటిన్యూ చేసాము. నిన్న వచ్చాము, ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. సో అదన్నమాట. ఐ హోప్ నేను ఈ వీడియోలో మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఏంటి, లోపల ఏమేమి ఉంటాయి, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అవన్నీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చాలా చేస్తుంటాను. అండ్ మీరు పోర్టరికో రావాలనుకున్న వాళ్ళకి నేను పోర్టరికో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అవన్నీ కూడా నేను క్లియర్గా వీడియో చేసి ఒక వీడియో పెడతాను. యూఎస్ నుండి రావాలనుకున్న వాళ్ళకి చాలామంది నన్ను అడిగారు వీసా ఇష్యూస్ అవి ఇవి అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ క్లారిటీ అన్నీ నేను ఇస్తూ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకంటే మా ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు, హీఈస్ అ వెరీ గుడ్ ప్లానర్, ఆయనే మాకు అన్నిటి చెప్తాడు. సో అలా బడ్జెట్లో అన్నీ ఎలా కవర్ చేసుకోవచ్చు అన్నది ఇంకో వీడియో చేస్తాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంది, క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చింది అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.